థ్యాంక్ యూ. విరాట్ సార్ సేఫ్ గా తిరిగి వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. లెట్స్ సెలబ్రేట్. కావాలా? ఎంగిలి కుటికి ఆశపడిన నీలాంటి ఎంగిలి మంగళం మా భూమికి ఎందుకే? ఏమన్నావే? నువ్వేమన్నావే? నిన్ను కొండమా, మనము ఇడ్లీ సాంబార్ తెచ్చుకొని తిందాం పదా. విరాట్ సార్, మంట మంట. ఉసే, ఎంత పొగరే నీకు? ఇంత జరిగినంత మనసులో పెట్టుకుని కావాలని ఇదంతా చేస్తావా? సారీ విరాట్ బాబు, నానేం కావాలని చేయలేదు. ఈ పింకి కాలటం పెట్టినది. ఏమే రింకి డింకి మంకి డాంకి, ఈ ఏడేడి సాంబారు మీ నెత్తి మీద పోతానే. ఏయ్ గుడ్డి మొహాలారా, కావాలని వాళ్ళ మీద సాంబార్ పోసింది కాకుండా మా మీదకి తోస్తున్నారా? గుడ్డి మొహం నడ్డి మొహం అన్నారంటే పిన్నీస్తో మీ కళ్ళు పొడిచి నిజంగానే గుడ్డిదాని చేస్తానే. చూసారా విరాట్ సార్, తప్పు చేసింది కాక పైనుంచి మనల్ని దబాయిస్తున్నారు. ఇంకి నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ని తీసుకురావే. దీని సంగతి ఏంటో నేను తెలుస్తాను. వెళ్ళు. మే ఏంది మే నువ్వు కావాలని గొడవ ఎక్కువ చేస్తున్నా? ఏయ్, నీ కాలు కాలితే తెలుస్తుందే. మా భూమి విరాట్ సార్కి సారీ చెప్పినది కదా. అది విరాట్ సార్ని మంచి చేసుకోవడానికి సారీ చెప్పింది. దానికి ఎన్ని తెలివితేటలున్నాయో నాకు తెలీదా? మర్యాదగా నా వేళ్లు కడగాలి, విరాట్ సార్ షూ తుడవాలి, లేదంటే ఈరోజు క్లాస్ కి రానిచ్చేదే లేదు. ఏం విరాట్ సార్? కాల్ కాలిందా నందిక? అయ్యో కూర్చో కూర్చో కూర్చో. బొబ్బలు వచ్చేలా ఉన్నాయి విరాట్ సార్. బొబ్బలకే విరాట్ సార్. అయ్యో హాస్పిటల్కి వెళ్దామా? తీసుకెళ్ళండి. తీసుకుపోండి తీసుకుపోండి. ఆపరేషన్ చేసి ఆ కాలు తీసి పడేయమనండి. మళ్ళీ ఏమైంది? చూడండి సార్, నా మీద విరాట్ సార్ మీద చట్నీ సాంబార్ పోసింది. కావాలనే మా మీద కక్ష కట్టి ఇలా చేసింది. ఇప్పుడు సారీ చెప్పి నా కళ్ళు విరాట్ సార్ కళ్ళు తుడవమని చెప్పండి. ఏమ్మా భూమి, నువ్వెప్పుడు దొరుకుతావని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఎందుకమ్మా? దూరంగా ఉండొచ్చు కదా. నానమ్మ, అత్తయ్య ఏమైంది అత్తయ్య? నా మనవరాలు నా పెద్ద మనవరాలు ఎవరో చంపేశారు.
కత్తితో పొడిచి చంపేశారు. పీడకలొచ్చిందా అత్తయ్య? నానమ్మా 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 పిడికలు వచ్చిందా నానమ్మా? అవునా, నా పెద్ద మనవరాలికి ఏదో ప్రమాదం జరగబోతోంది, అందుకే దారుణమైన కలొచ్చింది. అత్తయ్య, ముందు మంచినీళ్ళు తాగండి. మీరెళ్ళి పడుకోండి. మీరు రిలాక్స్ అవ్వండి నానమ్మా. కలకే ఇంత భయపడుతున్నారు ఎందుకు? పడుకోండి. ఏదైనా అవసరం అయితే పిలవండి అత్తయ్య. ఏమండి, అనవసరంగా మిమ్మల్ని కంగారు పెట్టినట్టున్నాను. ప్రశాంతంగా పడుకోండి. మన మనవరాలికి ఏమీ కాదు, ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. స్వామీజీ చెప్పినట్టు తప్పకుండా తిరిగి వస్తుంది. కలకే అంత భయపడుతుందేంటే మీ నానమ్మ? ఎక్కడుందో తెలియని మనవరాలి కోసం ఏదో అయ్యిందని ఇక్కడ పడుకొని పీడకలు కంటోందేంటి? ఆ పీడకలని నిజం చేయాలి మమ్మీ. ఏ కలని? మా నానమ్మ పెద్ద మనవరాల్ని చంపేయాలి. చంపడానికి అది ఎక్కడుందో తెలియాలి కదా. తెలుసుకోవాలి. నా బర్త్డే లోపల తెలుసుకుని దాన్ని ప్రాణాలతో ఈ భూమి మీద లేకుండా చేస్తేనే ఆస్తి నాకు దక్కుతుంది. లేదంటే అది తిరిగొస్తే చంపడం కుదరదు. నువ్వు మా శేషమ్మత్తలా తయారయ్యావేంటే? ఇప్పటికే సుబ్బుగాడి హత్య విషయంలో నువ్వెక్కడ దొరికిపోతావేమోనని టెన్షన్తో చచ్చాను. కానీ తెలివిగా బయటపడ్డానుగా. నా మీద అనుమానం రాకుండా, విరాట్ సార్ మీద కేసు లేకుండా, భూమికి దొరికిన సాక్ష్యాలు దానికి దొరకకుండా చేసి చాలా తెలివిగా బయటపడ్డాను కదా. పైగా నేనంటే మండిపడే నానమ్మతోనే శభాష్ అనిపించుకున్నాను. అది దట్ ఈజ్ నందిక. చూడు, పెళ్లి కావాల్సిన పిల్లవి. చంపుకోడాలు నరుక్కోడాలు మనకొద్దు. అన్నీ మర్చిపోయి బుద్ధిగా చదువుకో. అన్నీ మర్చిపోతే ఆస్తి సంగతి మర్చిపోవాలి. నా సవతి అక్కొచ్చి ఆస్తి తన్నుకుపోతే అడుక్కుంటూ బ్రతకాలి. కాబట్టి ఆ మచ్చున్న మనవరాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొని చంపే తీరాలి. నువ్వు ఆ సంగతి ఆలోచిస్తూ ఉండు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. గుడ్ నైట్. రాని దాని సంగతి తర్వాత, ఉన్నదాని సంగతి ఇప్పుడు ఆలోచించాలి. ఆ భూమిని రేపటి నుంచి కాలేజ్కి రాకుండా చెయ్యాలి. అర్జెంటుగా హాస్టల్కి వెళ్ళాలి. నందికి ఇంకా రాలేదేంటి? నేను అదే చూస్తున్నాను. చెరు స్మార్ట్ ఫోన్ కొనిపెట్టి ఏదో హెల్ప్ చేయాలని అడిగింది. ఈ టైం కల్లా వచ్చేస్తానంది. ఏమైందో? షూ! ఏయ్ మంకీ డాంకీ, నోరు మూసుకొని చదువుకోపోతే మీ మూతికి కుట్లేసి పారేస్తానేమనుకున్నారు? సారీ చదువుకోండి, మేం మాట్లాడంలే. సారీ చెప్పడం అనేది మీ చరిత్రలోనే లేదే. ఏం చేయమంటావు? నందికకి భయపడి దాంతో పెట్టుకుంటే మీ మీద పగ తీర్చుకున్నట్టే మా మీద కూడా పగ తీర్చుకుంటుందని నోరు మూసుకుని ఉంటున్నాం. అబ్బా, వీళ్ళకి లేటుగానైనా బుర్ర పంచేస్తా ఉన్నది భూమే.